మహానటి సినిమా వచ్చింది కానీ దానికన్నా ముందు ప్రారంభించారు. ఘంటసాల గారి కుమారుడు మూలంగా చేయలేకపోయారు. భార్య గారు ఒప్పుకుంటారంటారు. కాలేజ్ ఒకసారి వస్తే మీరు ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్. ఈ సినిమాలో నటించినటువంటి నటినట్లు ఎవరు, మొత్తంగా తారాగణం ఏంటి? సీనియర్ నటుల్ని సంప్రదించడం జరిగిందండి. కానీ ఘంటసాల గారు పాట పాడడానికి ఆ రోజుల్లో ఎన్ని పాటలైతే పడ్డారో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆ అతిథి ఎవరో తెలుసుకోవడం కన్నా ముందు ఒక విషయం గురించి మనం తెలుసుకోవాలి. అదేంటంటే పాట ఒక మనిషి జీవితంలో బాధల్లో, కష్టాల్లో, సుఖాల్లో ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుందో మనందరికీ కూడా తెలుసు, మన పూర్వీకుల నుంచి కూడా. అయితే అటువంటి పాట ఒక తీయని నోట వినపడితే అదే ఘంటసాల గారు. తెలుగు ప్రజల గుండెల్లో పాటకు సంబంధించి చరిత్ర నిలబెట్టుకున్నటువంటి వ్యక్తే ఘంటసాల గారు. అయితే ఇటువంటి ఘంటసాల గారి జీవిత చరిత్రని మన లాంటి తరాలకు కావచ్చు, భవిష్యత్తు తరాలకి అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో ది గ్రేట్ ఘంటసాల అనేటువంటి చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాత అలాగే దర్శకుడు అయినటువంటి సిహెచ్ రామారావు గారే మన అతిథి. సార్ నమస్కారం అండి. రామారావు గారు నమస్కారం అండి. సార్ మొత్తానికి ముందుగా మీకు చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే మాలాంటి తరాలకు కావచ్చు, రేపు రానున్నటువంటి భవిష్యత్ తరాలకి పాటకి సంబంధించి ఘంటసాల గారు అనే పేరు తప్పి ప్రస్తుతం ఉన్న తరానికి ఆయన పాటలకు సంబంధించిన అనుభూతి కావచ్చు, ఇవంతా చాలా వరకు తెలియదు ఇప్పటి జనరేషన్స్ వాళ్ళకి. రేపు భవిష్యత్ తరాలకి తెలుస్తుందో లేదో కూడా తెలియదు. కానీ వాళ్ళకి సంబంధించి మాలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చిత్ర రూపంలో మాకు అందించినందుకు మీకు అందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నాకు తెలిసి బహుశా ఇలాంటి సినిమాని ఇంతవరకు మనం చూసుకుంటే క్రీడాకారుల జీవితాలను కావచ్చు, రాజకీయ నాయకుల జీవితాలని సినిమా రూపంలో తీశారు. కానీ గాయకుడికి సంబంధించిన ఒక సింగర్ని భారత చలనచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా ఒక బయోపిక్ గా రూపొందించింది నాకు తెలిసి మీరే అనుకుంటా. దానికి సంబంధించి హ్యాండ్స్ ఆఫ్ సార్. ముందుగా సినిమాకి సంబంధించి తెలుసుకోబోయే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి, మీరు అంటే మీ బాల్యం కావచ్చు, వీటన్ని గురించి మీరు అడిగితే ఏంటంటారు? నాది ఒరిజినల్గా ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా అండి. ఓకే. కాకినాడ నుంచి వచ్చాను నేను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఓకే. నాకు చదువుతో పాటు సినిమా అంటే ఒక విధమైన ప్యాషన్ అండి. ఓకే. ముఖ్యంగా పాటలు అంటే నేను బాగా, సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ సాహిత్యపరంగా ఘంటసాల గారి వైపు మొగ్గడం జరిగింది. ఓకే. ఆయన పాటలు, ఆ పాటల యొక్క సాహిత్యము, ఆ పాటలు క్లారిటీ, దాన్ని బట్టి మనం నేర్చుకోవడమే కాదు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఆయన పాట వింటే మన కష్టాల నుంచి బయటకు వచ్చేసినట్టుగా అనిపిస్తుందండి. ఒక విధంగా చెప్పాలి, మానసిక రుగ్మతలు కూడా దూరం అవుతాయి. అది నేను గ్రహించాను. ఆ ఘంటసాల పాటని అంత అభిమానిస్తున్న వాడిని ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలనే భావం నాకు కలిగింది. ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని పాటకు జన్మనివ్వడమే కాకుండా దాన్ని నడకలు నేర్పి పరుగులు పెట్టించి కొంతమంది యాక్టర్స్కి భవిష్యత్తుని ఇచ్చేశాడు ఆయన. అటువంటి గాయకుడి మీద మనము ఆ నెమ్మదిగా పాట అంతరించిపోతున్న దశ వచ్చేసింది. ఇదివరకు సినిమాలో పాటే ప్రధానంగా ఉండేది, ఇప్పుడు పాట లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఆ తరంలో ఏంటంటే భావితరాలకి ఆ రోజుల్లో ఒక అద్భుతమైన గాయకుడు ఉండేవాడని తెలియడానికి ప్రయత్నము. తర్వాత ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఒక ఘంటసాల, ఈ ముగ్గురు కూడా. అన్నమయ్య రామదాసుల్ని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు తీయడం జరిగింది. అన్నమయ్య అంటే కూడా ఆయన ఒక కీర్తనలు పాడుకునేవాడిగానే తెలుసు, కానీ ఆయన జీవితం గురించి ఎవరికి తెలియదు. అటువంటిది రాఘవేంద్రరావు గారు తీసి ఓహో అన్నమయ్య అంటే తెలిసింది. అలాగే ఘంటసాలను కూడా నేను భావితరాలకు కూడా తెలియజేయడానికి ఈ చిత్రం ప్రారంభించడం జరిగిందండి. ఓకే. అంటే మీరు ఈ సినిమా తీయడానికన్నా ముందు బై ప్రొఫెషన్ ఏం చేసేవారండి మీరు?
నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసేవాడిని అండి. ఓకే. డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫీసులో నేను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఓకే. ఆ తర్వాత నన్ను ఈ మినిస్ట్రియల్ సర్వీస్ అంటారు ఆఫీస్ సైడ్ని, ఓకే. నాట్ యూనిఫామ్ సర్వీస్. ఆ సర్వీసులో రిటైర్ అయిన ఆఫీసర్కి ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది నాకే దక్కిందండి. ఓకే. గ్రేట్ సార్. నా సర్వీసెస్ రికగ్నైజ్ చేసి నాట్ ఓన్లీ 1 year or 2 years, 8 years I was continued ఓకే. as OSDగా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఓకే. I worked under 29 DGs. ఓకే. గ్రేట్ సార్. డేట్ చేసింది. ఆ తర్వాత నేను హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేడం హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం గారికి ఓఎస్డీగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. ఓకే. మరి ఇప్పుడు మీరు ఇంత ఉన్నత పదవులు చేసుకుంటూ కూడా సినిమా రంగం గురించి బహుశా చాలా వరకు కష్టాలు ఉంటుంటాయి. ప్రస్తుతం పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమా తీయాలంటే ఆలోచించేటువంటి పరిస్థితి, అంటే ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని కావచ్చు, బయట మార్కెటింగ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, అటువంటి మీరు ఉన్న వృత్తిని కాదనుకొని, అంటే దాన్ని ఒక పక్క మరో పక్క సినిమాల్ని, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? ఎందుకు దీనివైపు మీరు ఆసక్తి చూపారు? అంటే అన్నిటికన్నా గొప్పది మనిషి యొక్క ఉన్న కోరిక అండి. ఆ కోరిక అర్జీ లేకపోతే అసలు ఇంత డెవలప్మెంట్ ఉండేదే కాదు. ఆ మనిషి ఆ అర్జీ అనేది, ఆ కోరిక అనేది చాలా ముఖ్యం అండి. ఏ విధంగా ఆ కోరిక నాలో సినిమా అనే విషయం బలంగా ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ నేను నాకు ఆలోచనకు రాలేదండి. కానీ తీయడం జరిగింది. ఘంటసాల గారు పాట పాడడానికి ఆ రోజుల్లో ఎన్ని పాటలు అయితే పడ్డారో అంతకు మించి పడ్డా నేను. అన్ని కష్టాలు పడాల్సి వచ్చిందండి. కానీ చివరికి సినిమా మటుకు పూర్తి చేయడం జరిగింది. ఆ మిత్రుల సహాయంతోను, తర్వాత నా పెన్షనరీ బెనిఫిట్స్ అన్నా పెట్టుకుని మోర్ దాన్ 2 crores వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. 2 crores చాలా భారీ ఎత్తున అనుకోవచ్చు, అంటే మీకు సంబంధించినంత వరకు. నాకు సంబంధించినంత వరకు అంటే మీకు మధ్యలో ఎప్పుడు అనిపించలేదు అంటారా, స్తోమతకు మించి ఇంత స్థాయి సినిమా, ఒక సినిమాని అనిపించినప్పటికీ వెనక్కి వెళ్ళలేదండి నేను. నా సంకల్పం అటువంటిది. అది అనేక అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఇది 2015లో ప్రారంభించాము, 18లో కంప్లీట్ చేసేసాము. కానీ ఆ ఘంటసాల గారి కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం రాచి వాళ్ళు న్యాయపరమైన అంశాలు లేవనెత్తి సినిమాను 6-7 సంవత్సరాలు ఆపేశారండి. 6-7 సంవత్సరాలు అయితే 6 to 7 years ఆపేశారు. ఏంటంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మనోభావాలు ఏవో దెబ్బతిన్నాయంటారు. చెప్పమంటే చెప్పేవారు కాదు, కోర్టులోనే చూసుకుందా అనేవారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ గారు ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. ఆమె దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగిందండి. రిటర్న్ పర్మిషన్. కానీ వారి అబ్బాయి రత్నకుమార్ అని ఘంటసాల గారి రెండో కుమారుడు, హి వాజ్ ఏ వెరీ గుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన అభ్యంతరం లేవనెత్తి కోర్టులో వేసేసాడు. కోర్టులో వేయడం 6 to 7 years అయిపోయిందండి. కరోనాలో ఆయన స్వర్గస్థులయ్యారు. అప్పుడు మాకు క్లియరెన్స్ వచ్చేసిందండి. మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని పర్స్యూ చేయలేదు. అప్పుడు మా సినిమా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని ముందుకెళ్ళామండి. ఓకే. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, మీరు బై ప్రొఫెషన్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పేసి, చాలా క్రమశిక్షణగా ఉంటారని చెప్పేసి, దాన్ని ఈ సినిమా రంగానికి సంబంధించి కూడా కొనసాగించారా? కొనసాగించానండి. సినిమా రంగాన్ని గురించి కొనసాగించాను, సక్సీడ్ కూడా అయ్యా నేను. సినిమా పరిశ్రమ అనేది ఒక మాయ అండి. ఎవరు పెట్టారో కానీ సినీ మాయ. ఆ మాయలో కూడా నేను తట్టుకొని ప్రొఫెషనల్గా సినిమా వాడిని కాదు కదా. అంటే గతంలో మీకు సినిమాలకు సంబంధించి కానీ, సినిమా రంగానికి సంబంధించి కానీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంది? అసలు లేదండి, నేను షూటింగ్ కూడా చూడలేదు. మీకు పరిచయస్తులు ఎవరు ఉన్నారా సినిమా రంగంలో? ఎవ్వరూ లేరండి. అంటే ఏ రకంగా మీకు జీరో నాలెడ్జ్ సినిమాకి సంబంధించి. మరి ఏ ధైర్యంతో మీరు ముందుకు వచ్చారు ఇంత ఆర్థికంగా? ఆర్థికంగా మాట ఎలా ఉన్నా నేను దర్శకునికి కావాల్సింది అనుభవం కన్నా అవగాహన, ఒక క్రియేటివిటీ, ఒక విజన్. ఇవి ఉంటే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని మనకు రావాల్సిన అవుట్పుట్ తెచ్చుకోవచ్చండి. ఆ విధంగా చేశాను నేను.
సక్సీడ్ అయ్యానని భావిస్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకుల స్పందన, సినిమా ప్రీమియర్గా షోస్ వేస్తున్నామండి, వాళ్ళ స్పందన చూసి నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయండి. ఆ విధంగా స్పందిస్తున్నారు సినిమాని. ఓకే, అంటే ఇప్పటికే ప్రీమియర్ షోస్ వేసారు? వేస్తున్నామండి. ప్రజలు బాగానే యాక్సెప్ట్ బాగా మంచి స్పందన వస్తామండి. థియేటర్లో కన్నీళ్ళు పెట్టిన వాడు ఎవడు లేడండి. ఒక ఆయన అయితే ఏమన్నాడంటే, థియేటర్ నుంచి బయటకు వస్తూ, సార్ ఈ సినిమా చూడకుండా చనిపోయేవాడినేమో అన్నాడు. నాకు భలే అనిపించిందండి. అంత గ్రేట్ అచీవ్మెంట్ అట్లా. ఓకే, మొత్తంగా మీకు అన్ని సంవత్సరాల బై ప్రొఫెషనల్ లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉందంటారా, లేదా ఇప్పుడు ఈ సినిమా రంగం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ అనుభూతులన్నీ పొందారని చెప్పేసి, ఈ రెండిట్లో ఏది మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే ఏమంటారు? ఇప్పుడు సినిమా రంగంలో సాటిస్ఫాక్షన్ అని మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అది దానికి ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్స్ అంటూ ఉండవు. ఎవరు కూడా సాటిస్ఫై అయిపోతే ఇంకా మనం ముందుకు వెళ్ళలేమండి. సినిమా రంగం అనేది అటువంటిది కళారంగం కాబట్టి. ఇది ప్రొఫెషన్ అఫీషియల్ కాబట్టి ఐ వాజ్ సాటిస్ఫైడ్ ఇన్ ద అఫీషియల్ ఫీల్డ్ ఓన్లీ. ఖచ్చితంగా సార్, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ సినిమా విడుదలై ఘన విజయం సాధించాలని, రాబోయే రోజుల్లో కూడా మాలాంటి యువతకు ఆదర్శంగా మీరు మరిన్ని మంచి చిత్రాలతో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్.